రైట్. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల తుది ఫలితాలు వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరిలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓటింగ్కు ముందు ఎగ్జిట్ పోల్స్పై ఇదివరకు విధించిన నిషేధాన్ని ఎన్నికల సంఘం సవరించింది. సాయంత్రం 5:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చని తెలిపిన నేపథ్యంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. విడతల వారీగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయింది. తెలంగాణలో కూడా ఇవాళ సాయంత్రంతో పోలింగ్ పూర్తయింది. దాంతో ఈ 5 రాష్ట్రాల నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ లైవ్ ద్వారా అందజేస్తారు. తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పూర్తి విశ్లేషణ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. ఎట్లా ఉంది విశ్వనాథ్ గారు? ఓవరాల్గా తెలంగాణలో అయితే కాంగ్రెస్కే మొగ్గు కనిపిస్తూ ఉంది. కొన్ని ఆరా వంటి సంస్థలు తెలంగాణలో హంగ్ ఏర్పడుతుంది అని చెప్పిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అధికారం కట్టబెడతా ఉన్నాయి? నరేష్, ఉత్తరాదిన జరుగుతున్నటువంటి ఎన్నికలని ఈసారి కీలకంగా భావించవచ్చు. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్ని సెమీఫైనల్స్గా భావిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాలుగా నిలుస్తున్నాయి. మిజోరాం ఈశాన్య రాష్ట్రాలకు చెందినది కాబట్టి చిన్న రాష్ట్రంగా భావిస్తారు. కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 కూడా కీలకమైనటువంటి రాష్ట్రాలుగా ఉండడంతో పాటుగా ఇక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఏడాది జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా రాజ్యసభలో సభ్యుల్ని పెంచుకోవడానికి కూడా ప్రధాన పార్టీలకి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లోనూ వచ్చేటువంటి ఫలితాల మీద 2 ప్రధాన పార్టీలు కూడా కన్నేశాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత వహిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కీచులాటలు కాంగ్రెస్ పార్టీకి చికాకు పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యారంటీ స్కీములని, డిక్లరేషన్ని నమ్ముకొని ముందుకు వెళ్తోంది. దీంతో పాటుగా కూడా బీసీ కులగణన చేపడతాము అనేటువంటి హామీని బలంగా ఇవ్వడం ద్వారా కూడా ప్రజల్లో ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలాగైనా సరే ఎన్నికల్లో రావడం కోసం అని చెప్పేసి ఎక్కువగా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి సమయంలో విద్య, వైద్యము, సంక్షేమము అనేటువంటి అంశాలకి విడివిడిగా హామీలు ప్రకటించడం జరిగింది. మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక గతంలో 2018లోనే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చీలిక తీసుకురావడం ద్వారా అక్కడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం ద్వారా కూడా బీజేపీ అక్కడ మళ్ళీ మరొకసారి అధికారంలోకి రావడం జరిగింది. అందుచేత ఈసారి ఆ సింపతిని క్యాష్ చేసుకునేటందుకు కాంగ్రెస్ పార్టీ ముందుగానే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. కమల్నాథ్ నాయకత్వంలో మేము అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. బీసీ కులగణన చేపడతామని చెప్పడంతో పాటుగా మహిళలకు పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటాము అనేటువంటి విధానంతో డిక్లరేషన్ని ఇక్కడ ప్రకటించారు. ఇక ఛత్తీస్గఢ్లో మాత్రము అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పైచేయి సాధించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన యొక్క పట్టుని నిలుపుకోవడం జరిగింది. ఎస్టీలకి రిజర్వేషన్ పెంచడము, అలాగే బీసీలకి రిజర్వేషన్ పెంచడము కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నటువంటి అంశాలుగా నిలిచాయి. అదే మాదిరిగా చూసుకున్నట్లయితే కనుక బీసీ కులగణన అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ చావు దెబ్బ తీస్తున్నటువంటి అంశంగా అనుకోవచ్చు. అదే సమయంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటే ఆ హామీల్ని చాలా వరకు అమలు చేయడం ద్వారా కూడా ఈ భూపేష్ ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో పైచేయి సాధించింది. గతంలో ఉండేటువంటి కీచులాట్లు కూడా సర్దుమాటు చేసుకోవడం అనేటువంటిది కూడా ఛత్తీస్గఢ్కి కలిసి వస్తుంది. నరేష్, రైట్. అంటే విశ్వనాథ్ గారు, మొత్తంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్గా భావిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, దాంతోపాటు తెలంగాణలో సైతం కాంగ్రెస్ జోరు కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇది దేనికి సంకేతం అంటారు? కాంగ్రెస్కు అనుకూలించిన పరిస్థితులు ఏంటి? సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి స్లోగన్ను దాదాపుగా దేశవ్యాప్తంగానే సమాజంలోనే ఈ యొక్క స్లోగన్ను ప్రజల్లోకి వెళ్ళిపోయిందేమో అని అనుకోవచ్చు. కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని చావు దెబ్బ తీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా పుంజుకున్నటువంటి సంకేతాలు వెలువడ్డాయి.
అదే సమయంలో చూసుకున్నట్లయితే కనుక కర్ణాటకలో ఏ ఫార్ములా అయితే తమను గట్టెక్కించిందో అదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా అమలు చేస్తూ వస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఒకటి కీచులాటని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి గట్టిగా ఈత కొట్టినట్లయితే కనుక గ్యారంటీగా విజయం సాధిస్తామని కర్ణాటక రుజువు చేసింది. అదే సమయంలో ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను డిక్లరేషన్ రూపంలో స్పష్టం చేసి వీటిని గ్యారంటీ కార్డులుగా ముద్రించి వాటిని ప్రజలకు అందరికీ కూడా ఇళ్ళకి చేర్చి అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హామీలను నెరవేర్చడానికి మేము కట్టుబడతామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేటువంటిది ప్రజల్లో విశ్వాసాన్ని ప్రోధి చేయడం జరిగింది. మరోవైపున చూసుకున్నట్లయితే కనుక కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో అవలంబించిన విధానం ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి మార్గం కింద కనిపించింది. ఎన్నికలు జరిగిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద అదే పనిగా ఈడీ మరియు సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిపించడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మీదే కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు సంస్థల ద్వారా దాడులు చేస్తుంది అనేటువంటి సంకేతము చదువర్లు అదేవిధంగా మధ్యతరగతి ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సాధారణంగా భారతీయ జనతా పార్టీకి మధ్యతరగతి ప్రజలు ఒక పెద్ద ఓటు బ్యాంకుగా ఉంటారు. కానీ ఈ పెద్ద ఓటు బ్యాంకును కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని దుందుడుకు విధానాల ద్వారా కూడా దూరం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ప్రజలు కోరుకుంటున్నది నికరమైనటువంటి అభివృద్ధి, విశ్వాసమైనటువంటి సేవ అనేటువంటి విశ్వాసాన్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ సాధారణ వరకు కూడా సెంటిమెంట్ల ద్వారా ముందుకు వెళ్ళడానికి చేయడం అనేటువంటిది కూడా చికాకు తీసుకొచ్చిందని అనుకోవచ్చు. నరేష్, రైట్. అయితే విశ్వనాథ్ గారు, ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ జోరు మీద ఉంటుంది. ప్రజలు మొత్తం కూడా మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ 70 స్థానాలకు పైగా, అంటే మ్యాజిక్ ఫియర్ 60 స్థానాలు అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో 70 స్థానాలకు పైగా కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది అని చెప్పి అందరూ అంచనా వేశారు. కానీ 1-2 ఈ ఎగ్జిట్ పోల్స్లో రాష్ట్రంలో హంగు ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే CNN కానీ ఆరా కానీ గతంలో ఈ 2 సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఇతర రాష్ట్రాల్లో అక్యురేట్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 సంస్థలు తెలంగాణలో హంగు వస్తుంది అని విశ్లేషిస్తూ ఉన్నాయి. అయితే తెలుగు నేల మీద, అంటే ఉమ్మడి రాష్ట్రంగా కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ఓటర్లు ఎప్పుడు కూడా ఈ హంగు అనే రిజల్ట్స్ ఇవని పరిస్థితుల్లో మరి ఈసారి ఏంటి మొదటిసారిగా హంగు వాతావరణం తెలంగాణలో కనిపిస్తుందా? ఈ ఆరా కానీ CNN కానీ ఈ హంగు ప్రొజెక్షన్ దేనికి సంకేతం? నరేష్, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాన్ని చూసినట్లయితే కనుక కొన్ని అంశాలని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో మొదటిది ఏంటంటే కనుక కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, పైకి మాత్రం చాలా తిట్టుకుంటూను చాలా వ్యతిరేక భావంతో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత ఫలితాలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు వచ్చినట్లయితే కనుక వాటిని బట్టి అవసరమైతే కనుక లోపాయికారంగా కానీ లేదా బహిరంగంగా కానీ ఒక్కటయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని వెన్నంటి నిలుస్తాము, ఆపదలో మేము ఆదుకుని మేము సపోర్ట్ చేస్తాము అని వచ్చేటువంటి పార్టీ దాదాపుగా కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఇది ఒక సంకేతం. రెండో సంకేతం చూసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, గత చరిత్ర చూసుకున్నట్లయితే కనుక ప్రత్యర్థి పార్టీల్లో చీలికని తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ శిబిరంలో కలిపేసుకుని అధికారాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది, లేదన్నట్లయితే కనుక ప్రభుత్వాన్ని యొక్క బలాన్ని పెంచుకోవడం అనేటువంటిది గతంలో కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి నిలిచిపోయినట్లయితే మాత్రము కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఇబ్బందులు ఏర్పడతాయనేది చెప్పకనే చెప్పచ్చు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చినట్లయితే కనుక అధికారికంగా సాధికారికంగానే బీజేపీ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ మద్దతు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. లేదన్నట్లయితే కనుక ఇతర శిబిరాల నుంచి కూడా ఎమ్మెల్యేలు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నటువంటి అంశము అదే మాదిరిగా ప్రజల్లో గట్టిగా కనిపించినటువంటి వ్యతిరేక పవనాలను గమనించినట్లయితే మాత్రము మ్యాజిక్ ఫిగర్ని దాటి మరి కాస్త దూరం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలిచినట్లయితే మాత్రము కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అందుచేత ప్రస్తుతం వివిధ సర్వే సంస్థలు అందిస్తున్నటువంటి ఎగ్జిట్ రిపోర్ట్లను విశ్లేషించినట్లయితే మ్యాజిక్ ఫిగర్ని దాటి దూరంగా కాంగ్రెస్ పార్టీ కనుక
గట్టి మెజార్టీని ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మాత్రము సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము, అధికారంలోకి సునాయాసంగా వెళ్ళి నిలబడిపోవడం అనేటువంటి జరుగుతాయి. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి నిలిచిపోయినట్లయితే మాత్రము బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో ఇప్పటికే గెలిచే స్థానాలు ఏమిటి, ఆయా గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఏ రకంగా దగ్గర చేసుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ప్రధాన పార్టీలు కన్నేసాయని తెలుస్తోంది నరేష్. రైట్. అంటే నిన్నటి వరకు కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ కూడా ధైర్యంగా మేమే గెలుస్తాము, అంటే ఓటర్లను ఆకర్షించేందుకు మాకే 70 సీట్లు వస్తాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటే, టీఆర్ఎస్ అయితే ఏకంగా గత ఎన్నికల్లో 88 స్థానాలు దక్కించుకున్నాము, ఈసారి 95 స్థానాలకు పైగా మేము దక్కించుకుంటాము అని చెప్పి టీఆర్ఎస్ బయటికి చెప్పింది. కానీ ఆ రెండు పార్టీల్లో కూడా అంతర్గతంగా కొన్ని భయాలు ఉన్నాయి. ఓటరు నాడి పట్టలేక రెండు పార్టీలు కూడా కొంత గందరగోళంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో హంగిచ్చాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది అని చెప్పాయి. కొన్నేమో కాంగ్రెస్కు 70కి పైగా స్థానాలు వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో ప్రిడిక్షన్స్ చేశాయి. కొన్ని అయితే ఏకంగా టీఆర్ఎస్ 72 స్థానాలు దక్కించుకుంటుంది అని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఓటరు తన మనోగతాన్ని బయటికి చెప్పట్లేదా, లేకపోతే సంస్థను బట్టి ఓటర్లు తమ అభిప్రాయాన్ని భిన్నంగా వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఎందుకు ఈ గందరగోళము, ఈ డిఫరెన్స్ ఎందుకు ఈ సర్వే సంస్థల మధ్య ఫలితాల్లో? నరేష్, గత కొంతకాలంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్ని ఎదుర్కోవడానికి మొదట్లో చాలా సునాయాసంగా సిద్ధపడింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, చాలా ముందుగానే కూడా ఎమ్మెల్యే టికెట్లని ప్రకటించేయడం, ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటే మేము వెళ్ళిపోతాము, సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పి అధికార పార్టీ అంచనాలు వేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తారు, వాటితోటే తాము అధికారంలోకి వస్తామని చెప్పేసి అంచనా వేసుకోవడం జరిగింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, అటు తర్వాత డిక్లరేషన్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పెద్ద ఎత్తున వెళ్ళిపోయిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా కాలం తర్వాత ఆలస్యంగా నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి. దీంతో అప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్లు వెనక్కి తీసుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ చిక్కుకుపోయింది. ఒకనొక దశలో బీఆర్ఎస్ పార్టీ ఇదే ఎమ్మెల్యేలకు జాబితా ప్రకటించినప్పటికీ కూడా బీఫాములు ఇచ్చేటువంటి సమయంలో కొంతమందికి బీఫాముల్ని వెనక్కి తీసేసుకుంటారు అనేటువంటి టాక్ కూడా రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే చేసినట్లయితే కనుక మొదటికే మోసం వస్తుంది అనేటువంటి భావనతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద స్థానికంగా, అదే సిట్టింగ్ ఎమ్మెల్యేల ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద స్థానికంగా ఎక్కువ వ్యతిరేకత ఉంది అనేటువంటిది గుర్తుపట్టినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టడం ద్వారా మాత్రమే తాము మరోసారి అధికారంలోకి వస్తామని నిర్ణయించుకుని ప్రతి ప్రచార సభలోనూ కూడా దాదాపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండే అంశాల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరిగింది. కేటీఆర్ కావచ్చు, మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చినట్లయితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. తెలంగాణని తీసుకువచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కానీ గతంలో ఉన్న తెలంగాణను పోగొట్టేసిందే కాంగ్రెస్ పార్టీ. అందుచేత తెలంగాణ సమాజానికి పెద్ద విలన్ అంటూ ఉంది అంటే కనుక కాంగ్రెస్ పార్టీయే అని చెప్పడానికి పదే పదే చెప్పుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీ చాలా చాలా బ్యాక్ఫైర్ అయ్యింది. ఇంకా చెప్పాలన్నట్లయితే ఏంటంటే కనుక గట్టి పటుత్వంతో ఎన్నికల్ని ఎదుర్కోలేకపోయింది, ఒక దురదృష్టకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటి అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కనుక ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల్లో స్పందన వస్తున్నప్పటికీ ఆ స్పందన అంతటిపై కూడా ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికలు అంటే కనుక కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి వనరులు చాలా అవసరం అవుతాయి. ఆ వనరుల్ని సమకూర్చుకోవడము, నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ఆ వనరుల్ని పూర్తి స్థాయిలో పరుచుకోవడం అనేటువంటి చోట కాంగ్రెస్ పార్టీకి బాగా ఇబ్బంది ఏర్పడింది. మరోవైపున చూసుకున్నట్లయితే కనుక బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు,
తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు అనేటువంటి విధానాన్ని పదే పదే వ్యక్తం చేయడము, బీజేపీ తరపున టిక్కెట్ల ఎంపిక, జనసేనతోటి వ్యూహాత్మకంగా పొత్తు కదుర్చుకోవడం అనేటువంటి అంశాలను చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీని రానివ్వకూడదు అధికారంలోకి అనేటువంటి పెద్ద విధానాన్ని అమలు చేయడం అనేటువంటి జరిగింది. సో దీంతో ఏమైందంటే కనుక కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉండేటువంటి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు, అదే రకంగా ప్రోత్సాహం వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో ప్రోధి చేసుకుని కాంగ్రెస్ పార్టీయే దీనికి దిక్కు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పును తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము చాలా చిక్కులు ఎదుర్కొందని అనుకోవచ్చు. దీంతో ఏమైందంటే కనుక సమాజంలో ఉన్నటువంటి ఈ గందరగోళ పరిస్థితికి తగినట్లుగానే ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేల్లో వస్తున్నటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సర్వేలు కూడా కొన్ని నెంబర్స్ ఒక్కొక్క పార్టీకి ఎక్కువ ఇవ్వడము, ఒక్కొక్క పార్టీకి తక్కువ ఇవ్వడం చూసినట్లయితే కనుక ఈ శాంపిల్స్లో కూడా ఈ గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. నరేష్, లైవ్లో ఉండండి. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి భిన్న సంస్థలు భిన్న ఫలితాలను ప్రకటిస్తూ ఉన్నాయి. నిజంగా ఇప్పటికీ కూడా ఓటరుకు, రాజకీయ పరిశీలకులకు తెలంగాణ ప్రజల నాడి అంతుచిక్కని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు చూసుకుంటే ఆరాలో బీఆర్ఎస్కు 41 స్థానాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 58 స్థానాలు ఆరా కట్టబెట్టింది, బీజేపీకి 10 స్థానాలు కట్టబెట్టింది. ఇక పొలిటికల్ గ్రాఫ్ అనే సంస్థ బీఆర్ఎస్కు 68 స్థానాలు కట్టబెడితే కాంగ్రెస్కు 38 స్థానాలు. అంటే ఈ పొలిటికల్ గ్రాఫ్ సర్వేలో కాంగ్రెస్ వెనకబడిపోయింది, బీఆర్ఎస్ 65 స్థానాలకు పైగా దక్కించుకుంటుంది. థర్డ్ విజన్ అనే సంస్థ కూడా ఇంచుమించు ఇదే రకంగా ప్రకటించింది. ఆత్మసాక్షి బీఆర్ఎస్కు 63 స్థానాలు ఇస్తే కాంగ్రెస్కు 48 స్థానాలు ఇచ్చింది, బీజేపీకి 7 స్థానాలు ఇచ్చింది. ఇక జన్ కీ బాత్ సంస్థ కాంగ్రెస్కు ఎడ్జ్ ఇచ్చింది, కానీ ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. బీఆర్ఎస్కు 40 నుంచి 45 స్థానాలు ఇస్తే కాంగ్రెస్కు 48 నుంచి 56 స్థానాలు ఇచ్చింది. ఇక జాతీయ మీడియా సంస్థ అయిన CNN బీఆర్ఎస్కు 48 స్థానాలు ఇస్తే కాంగ్రెస్కు 56, బీజేపీకి 10 స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆరా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశిష్ట అనుభవం ఉన్న ఆరా అనే సంస్థ బీఆర్ఎస్కు 45 స్థానాలు ఎగ్జిట్ పోల్స్లో ప్రొజెక్ట్ చేస్తే కాంగ్రెస్కు 56 స్థానాల్లో ప్రొజెక్ట్ చేసింది గెలుపు అవకాశాలను. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో క్షణం అంటే అందరూ ఓటర్తో సహా విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఓటర్ నాడి తెలిసిపోతుంది అని చెప్పి అందరూ అంచనాలు వేశారు. అయితే ఈ రాజకీయ పరిశీలకులు, పండితుల అంచనాలను ఓటర్లు అయితే తలకిందులు చేశారు. ఏ ఒక్క సర్వే మరొక సర్వేతో సరిపోలట్లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్కు ఎడ్జ్ ఇస్తే మరికొన్ని సర్వేలు హంగు ప్రొజెక్ట్ చేశాయి. 2-3 సంస్థలు అయితే ఏకంగా టీఆర్ఎస్కు హ్యాట్రిక్ కొడుతోంది. టీఆర్ఎస్ సుమారు 60 స్థానాలకు పైగా టీఆర్ఎస్ గెలుచుకుంటోంది అన్న అంశాన్ని కూడా తేటతెల్లం చేశాయి. అయితే వార్ వన్ సైడే అని చెప్పి టీఆర్ఎస్ చెప్పుకుంది, వార్ వన్ సైడే అని చెప్పి కాంగ్రెస్ కూడా ఎన్నికల సందర్భంగా చెప్పుకుంది. కానీ వార్ వన్ సైడ్ అయితే కనిపించట్లేదు. అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలే కౌంటింగ్లో కూడా రిపీట్ అవుతే కనుక వార్ వన్ సైడ్గా ఉండదు, ఖచ్చితంగా హంగొచ్చే అవకాశాలే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ సంస్థల్లో స్పష్టమైన నేపథ్యంలో ఒకవేళ హంగ్ వస్తే రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి చర్చ అయితే నడుస్తూ ఉందని మనం చెప్పాలి. అయితే ఈ హంగ్ అంశం ఒకవేళ నిజంగా కనుక హంగే వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కే అధిక అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అయిన 60 స్థానాలను దక్కించుకోలేకపోయినా 56 స్థానాల వరకు కాంగ్రెస్కు వస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కు ఒక 4 స్థానాలు తక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది. కానీ ఇండిపెండెంట్లు సుమారుగా 6 నుంచి 7 ఇండిపెండెంట్లు, అంటే ఒక స్థానం సిపిఐకి ఉంది, ఒక స్థానం బీఎస్పీకి ఎడ్జ్ ఉంది. ఇట్లా కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు కూడా ఎడ్జ్ చూపిస్తున్న నేపథ్యంలో మరి ఈ తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిపీట్ అవుతే గనక బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే సంఖ్యలో స్థానాలను గెలుచుకోదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే బీఆర్ఎస్తో పాటుగా ఎంఐఎం చేతులు కలపాలి, బీజేపీ చేతులు కలపాలి. ఎంఐఎం, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేతులు కలపవు. ఎందుకంటే రాజకీయ పరంగా పరస్పర భిన్న ధృవాలుగా ఉన్న ఎంఐఎం, బీజేపీ చేతులు కలపదు కాబట్టి అయితే బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలపాలి, లేకపోతే బీఆర్ఎస్ ఎంఐఎంతో చేతులు కలపాలి. అటువంటి పక్షంలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. ఇటువంటి నేపథ్యంలో
మరి రాజకీయాలు ఏ రకంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి మనము చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు మా ప్రతినిధి విశ్వనాథ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక విశ్వనాథ్ గారు ఈ ఎగ్జిట్ పోల్సే రిపీట్ అవుతే ఎవరికీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎంఐఎం, బీజేపీ ఈ 3 పార్టీలు చేతులు కలిపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఆ పార్టీల ముందున్న ఆప్షన్స్ ఏంటి? నరేష్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి ఒక సామెత ఉంది. కానీ సిద్ధాంతపరంగా భిన్న ధృవాలుగా నిలిచినటువంటి పార్టీలు ఒక తాటి మీదకి రావడం అనేటువంటిది మాత్రం అసాధ్యం. ఉదాహరణకి మీరు చెప్పినట్లుగానే మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ యొక్క హిందుత్వ ఎజెండాని గట్టిగా వ్యతిరేకిస్తూ మైనార్టీల సంరక్షకులుగా చేర్చుకునేటువంటి ఒక ఎజెండా మీదనే మజ్లిస్ పార్టీ మనుగడ సాగుతుంది. అదే సమయంలో మైనార్టీని దగ్గర చేసుకునేటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ హిందుత్వ అనేటువంటి ఒక బ్రాండ్ని గట్టిగా చెప్పుకునేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు సాగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద ఈ 2 పార్టీల యొక్క విధానాలు ఇంతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఈ 2 పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు దాదాపు లేవని చెప్పుకోవచ్చు. కానీ గత కొన్ని సందర్భాలను చూసుకున్నట్లయితే కనుక ఉదాహరణకు 1989లో నేషనల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతోటి ఒక ప్రయోగం జరిగినప్పుడు వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు మరియు భారతీయ జనతా పార్టీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి అప్పటి జనతాదళ్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతకాలం క్రితం జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి హురియత్ కాన్ఫరెన్స్ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా బద్ధ శత్రువుల్ని దగ్గరికి తీసుకుని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రం అసాధ్యం అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి సుసాధ్యం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూసినట్లయితే మాత్రం భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీ అధికారికంగా ఒక తాటి మీదకి వచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది మాత్రం చాలా కష్టమని అనుకోవచ్చు. అదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీలని, అదే మాదిరిగా ఇదే పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బయటకు తీసుకొచ్చి వాటి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయోగం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. గతంలో కూడా మన తెలుగు గడ్డ మీద పార్టీల యొక్క అధినాయకత్వమే అంతర్లీనంగా తమ పార్టీ చట్టసభ్యుల్ని బయటకు పంపించి ఎదుటి పార్టీ యొక్క కండువా కప్పించి అక్కడ పార్టీకి, ప్రభుత్వానికి కూడా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనం చేసి ఉన్నాము. అందుచేత అటువంటి ప్రయోగాలు కూడా అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట అయితే మనకి వినిపిస్తుంది. కానీ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి నిలిచిపోయినట్లయితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, లేదన్నట్లయితే ఇతర పక్షాల నుంచి సభ్యుల్ని సేకరించి మైనార్టీ ప్రభుత్వం అయినా సరే కనీసం నడపడం అనేటువంటిది బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు. రైట్. విశ్వనాథ్ గారు, ఫైనల్గా చెప్పండి, ఏమనిపిస్తూ ఉంది? ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్కి 105 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిత్రపక్ష ఎంఐఎంకు 7, మొత్తం కలిసి సుమారు వాళ్ళే 112-13 మంది అసెంబ్లీలో ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు అధికంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అంటే బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ఏ డామినేట్ చేసింది. కనీసము అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రాకెట్ లాగా తెలంగాణలో దూసుకురావడం వెనుక పరిణామాలేంటి? 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హంగు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందా లేదా అన్న ఒక సందిగ్ధత, అనుమానాలు కలగడానికి కారణాలేంటి? అంటే అసలు ఏం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో? రైట్, సాంకేతికంగా ప్రాబ్లం ఉంది. తిరిగి మనము మా అసిస్టెంట్ ఎడిటర్ విశ్వనాథ్ గారిని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే స్వతంత్ర స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ ఓటర్లను మరింత టెన్షన్కు గురి చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలను మరింత ఉత్కంఠకు గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ సర్వేలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. దాదాపు 2-3 సంస్థలైతే ఏకంగా బీఆర్ఎస్కి అధికారం కట్టబెట్టాయి. మరికొన్ని సంస్థలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టాయి. కానీ మెజారిటీ సంస్థలు రాష్ట్రంలో హంగు తప్పదు. 1950 నుంచి 2018 ఎన్నికల వరకు 19 ఎన్నికల వరకు తెలుగు నేల మీద, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలుగా 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపడ్డ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా హంగు రాలేదు ఇప్పటి వరకు. తెలుగు ప్రజలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజలు విస్పష్టంగా ఒకే పార్టీకి పట్టం కట్టారు. ఇటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం తెలంగాణలో హంగు తప్పదా అన్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ హంగు దిశగానే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్సే ఖచ్చితంగా ఇదే ఫలితాలు ఉంటాయి అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అప్పుడు అధికారంలో ఉన్న ఏఐడిఎంకేకు అధికారం కల్లా. ఎందుకంటే తమిళనాడు చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అక్కడి ప్రజలు, తమిళ ఓటర్లు ఓట్లేయరు, పట్టం కట్టరు. అధికార మార్పిడి సర్వసాధారణము అన్న అంశమే 2016 తమిళనాడు అసెంబ్లీ ఓటింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. కానీ తీరా బ్యాలెట్ బాక్సులు తెరిచేసరికి, ఈవీఎం మిషన్లు తెరిచేసరికి అందరూ అంచనాలు తలకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు తమిళనాడు ప్రజలు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు 2016లో. బీహార్లో కూడా 2011-12 నుంచి ట్రెండ్స్ చూస్తే కనుక ఇంచుమించు ఎప్పుడూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సక్సెస్ కాలేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా ఫైనల్ రిజల్ట్స్ను మనము బీహార్లో చూసాము. అటువంటి పరిస్థితే తెలంగాణలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే తెలంగాణలో హంగ్ ఖాయంగా కనిపిస్తూ ఉంది. సిఎన్ఎన్, జాతీయ మీడియా సంస్థ సిఎన్ఎన్ జరిపిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు 56 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్కు 3-4 స్థానాలు తక్కువగానే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ సుమారుగా 45 సీట్ల వద్ద బీఆర్ఎస్ ఆగిపోతుంది అన్న ఫలితాలు వెలువడతా ఉన్నాయి. ఇక పొలిటికల్ గ్రాఫ్ అనే సంస్థ బీఆర్ఎస్కు 68 స్థానాలు ఇవ్వగా కాంగ్రెస్కు 38 స్థానాలు వచ్చాయి. అంటే పొలిటికల్ గ్రాఫ్ బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఇచ్చింది. ఇక థర్డ్ విజన్ కూడా ఇంచుమించు ఇదే రకమైన ఫలితాలను ఇచ్చింది. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ తథ్యము, 63 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తోంది అన్నట్టుగా స్పష్టతనిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 51 స్థానాలకే పరిమితం అవుతుంది అన్నట్టుగా తేటతెల్లం చేశాయి. ఇక జన్ కీ బాత్ అయితే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇంచుమించు సమాన స్థాయిలో సీట్లను కట్టబెట్టాయి. 40 నుంచి 45 బీఆర్ఎస్కి ఇస్తే 45 నుంచి 64 మధ్య కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ నేతల అభిప్రాయం ప్రకారము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న వార్ టీం కానీ, సునీల్ కనుగోలు టీం కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మార్పును కోరుకున్నారు ప్రజలు, బలంగా మార్పును కోరుకున్నారు. కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంటుంది, అది కాంగ్రెస్ గద్దెనెక్కుతోంది అని చెప్పి సునీల్ కనుగోలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని, అభ్యర్థుల ఎంపికను, తెలంగాణ కాంగ్రెస్కు వెన్నెముకగా నిలిచిన సునీల్ కనుగోలు టీం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేస్తుంది. కనిష్టంగా 65 నుంచి 70 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దూసుకుపోవడము ఖాయము. ఒకసారి డిసెంబర్ 3, ఇంకా ఎన్నో రోజులో లేదు, ఇంకా 3-4 రోజులు వేచి చూస్తే ఈరోజు గురువారము, అంటే ఆదివారం రోజు డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైపోయిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత ప్రజానాడి బయటికి వస్తుంది. ఆ ప్రజానాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యతనిస్తోంది. కనీసం 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు అందుతున్న సమాచారము, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకైతే కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కూడా గెలుపు ధీమాతో ఉన్నారు. ఏ వ్యూహాలతోనైతే కాంగ్రెస్ పార్టీ పనిచేసిందో ఆ వ్యూహాలు మొత్తం కూడా వర్కౌట్ అయ్యాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరనే ఓటేశారు, మా అంచనాలకు అనుగుణంగానే
తెలంగాణ ఓటర్లు ఓటేశారు అన్న ఒక ఫీల్ మాత్రం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తూ ఉంది. ఇక అదే సమయంలో ఇప్పటికీ కూడా గెలుపు ధీమాతోనే టీఆర్ఎస్ ఉంది. మాకు అంతా సైలెంట్ ఓటింగ్ మా పక్షాన నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ మాకు పట్టం కడతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, చరిత్ర సృష్టించడం ఖాయము అని చెప్పి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ స్వతంత్ర స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ఓటర్ నాడి నిజంగా ఇప్పటికీ కూడా రాజకీయ పరిశీలకులను పండితులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది రాజకీయాల్లో. రైట్ విశ్వనాథ్ గారు, ఏంటి మొత్తము ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఏంటి మీ విశ్లేషణ ఏంటి? రాజస్థాన్ మొదలుకొని ఒక రాజస్థాన్లోనే కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్తో పోలిస్తే, ఎందుకంటే రాజస్థాన్లో కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది కాబట్టి రాజస్థాన్లో కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకే ఒక 10 సీట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు కొంచెం ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ లేకపోతే తెలంగాణలో ఏ రకంగానైతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారో, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, 10 సంవత్సరాలు మనం బీఆర్ఎస్కు అధికారం ఇచ్చాము, ఒకసారి కాంగ్రెస్కు అధికారం ఇద్దాము అని చెప్పి తెలంగాణ ప్రజలు ఏ రకంగానైతే భావిస్తున్నారో అదే రకమైన ఫీలింగ్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఒక 10 సంవత్సరాలు ఇచ్చాము, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న అభిప్రాయాలను ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తున్నాయా? ఏం చెప్తారు? నరేష్, ప్రస్తుతం జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్ని సెమీఫైనల్స్గా భారతదేశంలో భావిస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని బట్టి వచ్చే ఏడాది జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలు యొక్క ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒక అంచనాగా ఉంటుంది. అంత మాత్రం చేత ఈ ఎన్నికల యొక్క ఫలితాలు ఉన్నట్లుగా అక్కడ ప్రతిఫలిస్తాయని కూడా మనం అనుకోలేదు. ఉదాహరణ చూసినట్లయితే కనుక 2018వ సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అని పిలుచుకునేటువంటి పార్టీ గట్టి మెజార్టీతోటి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తర్వాత జరిగేటువంటి ఎంపీ స్థానాలకి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా బీజేపీ కూడా ఎక్కువ సీట్లను గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది. అందుచేత ఈ ఫలితాలు అనేటువంటిది ఒక్కోసారి తలకిందులు అవుతాయి. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని చూసుకున్నట్లయితే కనుక, ప్రస్తుతం వచ్చినటువంటి ఎగ్జిట్ సర్వేలను చూసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. రాజస్థాన్లో ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వము చాలా కాలంగా కూడా ప్రజల్లో వ్యతిరేకతని ఎదుర్కొంటుంది. అదే సమయంలో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అశోక్ గెహ్లాట్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంచేత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఏకతాటి మీదకు వచ్చి అక్కడ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రెండోది, రాజస్థాన్లో కూడా చాలా కాలంగా ఒకసారి అధికారంలో